హలో అండి, ఈరోజైతే నేను కేక్ అయితే చేస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటటువంటి కేక్ అయితే నేను రెడీ చేస్తున్నాను. చూడండి, నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ కప్పుతో అయితే పంచదార అయితే తీసుకుంటున్నాను. ఈ కప్పుతోనే మైదా పిండి అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం 2 ఎగ్స్ని మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందామండి. ఎక్కువ వేసుకున్నా కూడా నీసు వాసన వస్తుంది కనుక ఒక 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. అలాగే షుగర్ 2 స్పూన్లు వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. వీటిని అయితే మనం మిక్సీ చేసుకుందాం అండి. ఇదిగోండి, మనం మిక్సీ అయితే చేసుకున్నాము. బేకింగ్ పౌడర్, షుగర్, ఎగ్స్ను. ఇప్పుడు అలాగే మైదా అయితే వేసుకుందాం అండి. ఇదిగోండి, ఒక గ్లాస్ మైదా అయితే వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం పిండి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్లో హాఫ్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలైతే తీసుకున్నానండి. అలాగే కనుమ హాఫ్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాం. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. పాలు, ఆయిల్, పిండిని కూడా మైదా పిండిని కూడా మనం మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ అయితే చేసుకున్నాము. వీటి ఇప్పుడు వచ్చేసి నా దగ్గర అయితే కేక్ గిన్నె అయితే ఉందండి. ఇదిగోండి, ఇసుకేసుకుని ఫస్ట్ దీన్ని వేడి అయితే చేసుకోవాలి. తర్వాత దీని పైన పెట్టుకుని దీన్ని కూడా బాగా కొంచెం వీటెక్కాక అప్పుడు నెయ్యి వేసుకుందామండి. ఎందుకంటే నెయ్యి వేసుకుంటే బాగా అతుక్కోకుండా ఉంటుంది పిండి అంతా కూడా. అందుకని ఇదైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఒక స్పూను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే గిన్నె అయితే బాగా వేడైందండి. మనం దీన్ని అంతటినీ కూడా అలా వేసుకుందాము. ఇదిగోండి, మొత్తం అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత వీటిపైన మనం అయితే ఫ్రూట్ నట్స్ వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్, అలాగే గ్రీన్ కలర్ కూడా వేస్తాను. పిల్లలు ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకనేసి. ఇది కుక్ అవ్వడానికి మనకి 1 అవర్ అయితే పడుతుందండి. సిమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు కదా. మీ అందరికీ తెలిసిందే అనుకో. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కాక వాళ్ళ కోసం. ఇప్పుడైతే కేక్ ప్రిపరెన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి నేను మూత కూడా పెట్టేస్తాను. 1 అవర్ సిమ్లో అలా ఉంచుకుందాము. అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మూత పెట్టేస్తాను. ఓకేనండి, ఇప్పుడైతే మనం అయిందో లేదో చూద్దాము. చూసారు కదా, బాగా పొంగింది, అయినట్టు అనిపిస్తుంది. బట్ మనం ఒకసారి అయితే ఇలా అట్లమలు తీసుకుని కింద వరకు ఇలా పెట్టుకుందాము. ఇది తడిగా ఉంటే కాక పిండి అంటుకుంటే ఇంకా అవలనట్టు. కొంచెం అయితే పిండి అయితే అంటుకుంటుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచుతామండి. మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి. నాకు తెలిసి ఇప్పుడైతే అయిపోతుంది. ఎందుకంటే అయిపోయింది, తీసేద్దాము. ఇదిగోండి, ఇలా అయితే మనం రెడీ చేసుకున్నాం. కేక్ అయితే ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. చూడండి, మీరు కూడా నచ్చితే కాక కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. చాలా వెరైటీగా కేక్లు అయితే చేస్తారు. మనం తక్కువ బడ్జెట్తో ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉపయోగించకుండా అయితే నేను రెడీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.
చూడండి ఇదైతే ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది చూసారా, ఎంత స్పాంజ్ లాగాని. ఓకేనండి, నచ్చితే